విశాఖ నగరంలో క్రీడల అభివృద్ధికి జీవీఎంసీ అన్ని విధాల ప్రాధాన్యతనిస్తోందని, క్రీడాకారులకు అనువైన వసతులు అందుబాటులోకి తెస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు స్పష్టం చేశారు. గాజువాక సమీపం 65వ వార్డ్ వికాస్ నగర్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సాస్ ఆధ్వర్యంలో 3 రోజులుగా నిర్వహిస్తున్న అండర్-19 బాలబాలికల రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన విచ్చేసి మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనూ విశాఖ ఖ్యాతిని చాటుతూ క్రీడాకారులు విజేతలుగా రాణిస్తుండడం అభినందనీయమన్నారు. ఆయనతో పాటుగా పాల్గొన్న గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మేయర్ పీలా శ్రీనివాసరావులు కూడా మాట్లాడారు. అనంతరం అతిథులు విజేతలకు బహుమతులు అందజేశారు. డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, ఏపీబీఏ సీఈఓ చుక్కా శ్రీనివాసరావు, ఏసీఏవి కార్యదర్శి పల్లా శ్రీనివాస్, కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, గంధం శ్రీనివాస్, పలువురు కోచ్లు, జిల్లా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పోటీల్లో మొత్తం 320 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. టూర్నమెంట్ కాకుండా కూడా ఈ ఒక మంచి అసెట్ మన విశాఖపట్నం సిటీకి, ఇన్ఫాక్ట్ స్టేట్కి ఒక రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాగా నడుస్తుంది. దాంట్లో ఇందాక మేము మొత్తం విజిట్ చేసి కూడా వచ్చాను. లోపల మనకి ఓపెన్ ఎంపీ థియేటర్, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్, బాక్స్ క్రికెట్, మనకి బాక్సింగ్, యోగా, జిమ్స్ అన్నీ కూడా మౌలిక సదుపాయాలు, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఒక చాలా మంచి ఎన్వైరన్మెంట్లో మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి మరీ ముఖ్యంగా ఏం ఇంప్రూవ్మెంట్ చేయాలి దానికి కూడా మేము ఆలోచన చేశాము. దానిలో స్విమ్మింగ్ పూల్ క్లీనింగ్ కానీ, రీఫ్లోరినేషన్ కానీ, అదేవిధంగా ఎంపీ థియేటర్ కూడా ఎఫెక్టివ్ యూస్ చేసేలాగా కానీ, ఇక్కడ ఉన్న కరెంట్ సమస్య సంబంధించి సోలార్ ఏర్పాటు చేయడం కానీ అన్నీ కూడా మేము ఆలోచన చేస్తున్నాము. దాంట్లో ఒక మంచి స్కీమ్ కూడా తీసుకొస్తాము. ఆ స్కీమ్ బట్టి సెల్ఫ్ సఫిషియెంట్ మోడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా పెరగాలి, ఇక్కడ ఉన్న యూజెస్ కూడా ఏ విధంగా పెంచాలి అని దానికి కూడా ఒక మంచి ఆలోచన చేసి మేము కౌన్సిల్లో పెడతాము. సో దీనికి సంబంధించి మన ఇక్కడ ఈ రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాకుండా కూడా మొత్తం సిటీ ఏరియాలో కూడా చాలా చోట్ల మన దగ్గర ఓపెన్ సైట్స్ ఉంటాయి. అక్కడ బాక్స్ క్రికెట్ కానీ అట్లాంటివి పెడితే కూడా జనాలకి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా యూజ్ అవుతుంది. అయితే ఈ టోర్నమెంట్ చూసిన తర్వాత ఇందులో క్రీడాకారుల యొక్క వారి యొక్క ఇంట్రెస్ట్ చూసిన తర్వాత మనం ఇలా టోర్నమెంట్లు ఇంకా మనం ప్రోత్సహించాలని ఒక ఆలోచనకు వచ్చాం. ఖచ్చితంగా ఇలాంటి క్రీడాకారులను కూడా ప్రోత్సహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయనే మొదటిసారిగా 2% రిజర్వేషను జాబ్స్లో క్రీడాకారులకు పెట్టడం జరిగింది. అదే దాన్ని ఇప్పుడు 3% చేశారు. ఇవే కాకుండా అనేక ప్రోత్సాహాలు గవర్నమెంట్లు ఇస్తున్నాయి. అంటే ఎవరైనా ఒలింపిక్స్కి వెళ్తే 7 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక గ్రూప్ 1 పోస్ట్ ఇస్తున్నారు. అలాగే ఏషియాడ్లో అయితే 3 కోట్ల రూపాయలు, అలాగే ఏదో ఒక గవర్నమెంట్లో పోస్ట్ ఇస్తున్నారు. నేషనల్కి వెళ్ళినా సరే వాళ్ళకి పారితోషికం ఉంది, అలాగే జాబ్ కూడా ఉంది. కనుక క్రీడాకారులకి బంగారు భవిష్యత్తు ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి క్రీడాకారులను ప్రోత్సహించాలని కూడా ప్రభుత్వాలు ముందు ఆలోచన చేస్తుందని చెప్పి తెలియజేస్తాం. అయితే ఇలాంటి క్రీడా మైదానాలు కూడా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి చాలామంది క్రీడాకారులు ఇదేమైనా ప్రైవేటైజ్ చేసేస్తారేమో అని, ప్రైవేటైజ్ చేయడం అంటే దీన్ని మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితిలో ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెప్పి రన్ చేస్తారా అని ఒక ఆందోళన ఉన్నారు. అందుకే కమిషనర్ గారు చెప్పాం, ఇలాంటి క్రీడా ప్రాంగణాలని మెయింటైన్ చేసి దానికి వాళ్ళు సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉండడం కోసం ఆదాయ వనరులు మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భవిష్యత్తులో మేము ఈ క్రీడా ప్రాంగణం పరిరక్షిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తాం.